నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం అమెరికన్ సెనేటర్ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడ అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల మీద ఆధారపడే అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల్ని తగ్గించడానికి, నిరోధించడానికి ఓ బిల్లు అయితే ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రవేశపెడితే ప్రముఖంగా భారత్ మీద బాగా ప్రభావం పడుతుందని, మనం చేసే భారత్లోని ఐటీ ఎగుమతులు 60% యుఎస్ఏ అమెరికా మీద ప్రముఖంగా ఆధారపడ్డామని, దీనివల్ల అమెరికాకి సంక్షోభం తలెత్తుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అంటే అవుట్సోర్సింగ్ గొడవ ఇది. అవుట్సోర్సింగ్ అంటే ఇప్పటికే ఆయన 50% సుంకాలు పెంచి రకరకాల ఇబ్బందులకి గురి చేసినటువంటి పరిస్థితి చూసాం. ట్రంప్ గారి పాలన మొదలైన తర్వాత ఆయన ఈ సుంకాల పెంపు తర్వాత భారత్, రష్యా, చైనాల మధ్య మైత్రి కొనసాగటం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, రష్యా, ఇండియా ఈ రెండు ఏదో రోజున తిరిగి మా క్యాంప్కి వస్తాయి అని మాట్లాడటము, అలాగే ఆయిల్ రష్యా దగ్గర కొనుగోలు చేయటం కరెక్ట్ కాదు ఇండియా అని చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా అంటే భారత అమెరికా సంబంధాలు పూర్తి స్థాయిలో చెడిపోయినాయని ఒక నేరేటివ్ ప్రజల మనసుల్లోకి ఎక్కింది ఇప్పుడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి ఈ బిల్లులో కూడా పెట్టేశారు ఆల్రెడీ. అందులో అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కుదించుకోవాల్సిన అవసరం ఉంది కంపెనీలు అనేది ప్రధాన ఉద్దేశం. అంటే మెజారిటీ ఐటీ కంపెనీలు అమెరికాలో ఉంటాయి, కానీ వాటి తాలూకా చాలా పని ఇక్కడే జరుగుతుంది. అనేక దేశాల్లో జరుగుతుంది, ఇండియాలో, ఆస్ట్రేలియాలో కూడా మనం చూసాం, యుఎస్ఏలో కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఇప్పుడు మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి చాలా దుకాణాలు ఆ పనులు తీసుకొని చేసేవాళ్ళే. ఈ అవుట్ సోర్సింగ్ అనేది ఎప్పుడైతే కంట్రోల్లో, అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ఆ మాట కొత్తదేం కాదు. ఈ అవుట్ సోర్సింగ్ వలన మాకు ఇబ్బంది కలుగుతోంది. ఆ ఇబ్బంది ఏమిటి అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అంటే ట్రంప్ మొదటి నుంచి కూడా అతని ఎజెండా చాలా క్లియర్. అతను ఎలక్షన్ టైంలోనే ఒక మాట చెప్పాడు, నేటివ్ ఇంట్రెస్ట్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేటివ్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తాను అనే మాట మీద నిలబడి ఉన్నాడు ఆయన. దాన్ని ఏదో మేరకు చేసి చూపించాలి అని అనుకున్నాడు. అది ఒక గత్యంతరం లేని పరిస్థితికి చేరుకుంది అక్కడ. నిజానికి అమెరికాలో నేటివ్ ఎవరు అనే క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి సమాధానం చెప్పడం ట్రంప్ వల్ల కూడా కాదు. ఎందుకంటే అక్కడ ఎవరు నేటివ్స్ లేరు. అక్కడ ఉన్న నేటివ్స్ని ఆల్రెడీ చంపేశారు. రెడ్ ఇండియన్స్ అనే పేరుతో ఒక నేటివ్ తెగ ఉండేది, దాన్ని దాదాపుగా నిర్మూలించారు, సరెండర్ చేసుకున్నారు, లొంగ తీసుకున్నారు, బానిసలను చేశారు. అది రకరకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేటివ్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరికి కూడా అక్కడ పుట్టిన సన్ ఆఫ్ ది సాయిల్ కాదు వాళ్ళు ఎవరు. వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి మైగ్రేట్ అయి వచ్చినటువంటి వాళ్ళే ప్రధానంగా. అక్కడ నుంచి రకరకాల అంటే ప్రపంచ కాలనీగా మారింది అది. ఆ ప్రపంచ కాలనీ వాళ్ళందరినీ అసెంబుల్ చేసి ఓ తాటి మీదకు తీసుకొచ్చి మా దేశానికి స్వతంత్రం ఇవ్వండి అని చెప్పి గొడవ చేసి జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో వాళ్ళు ఆ దేశానికి స్వతంత్రం తెచ్చుకోగలిగారు. సరే, ఈ చరిత్ర అంతా ఆ రోజున వాళ్ళు దాన్ని కాలనీగా డెవలప్ చేయాలని అనుకున్నారు. అనుకుని ప్రపంచంలో ప్రతి చోట నుంచి వాళ్ళు ఆహ్వానించారు. అంటే వాళ్ళు స్ట్రెంగ్థెన్ కావడం కోసం ఒక సైన్యాన్ని నేటివ్స్కి వ్యతిరేకంగా నిర్మించేసి నేటివ్స్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లో తీసుకుని అసలు వాళ్ళు నేటివ్సే కాదు అనే పరిస్థితి క్రియేట్ చేశారు. అయిపోయింది ఆ చరిత్ర. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా అమెరికా నేటివ్ అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి అనేది దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి జరుగుతున్న గొడవ ఇది. ఈ జరుగుతున్న క్రమంలో అడపదడప ఇండియన్స్ని కాల్చి చంపేయటం లాంటి సంఘటనలు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కూడా కాల్చి చంపిన సంఘటనలు మనం చూసాం. ఇవి జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రెజర్ పెరుగుతోంది ప్రభుత్వాల మీద. ఈ ప్రెజర్ పెరగటము వలన వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఏదో మేరకు కంటి తుడుపు చర్య అయినా చేయకపోతే కుదరని పరిస్థితి ఏర్పడిపోయింది.